ప్రైజ్ లార్డ్. సజీవాహిని వారు నిర్వహిస్తున్న కాన్కరర్స్ నో మోర్ చైన్స్ అనే యూత్ మీటింగ్కి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలను మరియు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకోవడానికి మనందరం కలిసి ఒక ప్రార్థన ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం నా ప్రియ పల్లపు తండ్రి యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి నీ బంగారు పాదం కింద మిక్కిలి రెక్కల క్రింద సజీవ లెక్కల నుంచి క్షేమాన్ని దయచేసి గత వారం నుంచి ఈ యొక్క వారం వరకు మీరు మమ్మల్ని నడిపించినందులకు మీకు వెల్లడైన స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క యూత్ కాన్ఫరెన్స్ మీటింగ్లో అయినా మేమందరం చేరింటుండగా మీరు ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడినట్టున్నారో మా యొక్క హృదయాలను తెరిచి వాక్యాన్ని మేము మా హృదయాన్ని నింపుకొని ఆ రీతిగా మా యొక్క జీవితాన్ని మేము సరిదిద్దుకోవడానికి సహాయం దయచేయమని చెప్పనంటున్నా నీ యొక్క దాసుని శిలోచాటును మరుగుపరచమని ప్రార్థిస్తూ, ఇదిగో నేను యేసయ్య ఈ యొక్క కార్యక్రమం అంతయు నీ నామానికి మహిమకరంగా ఆది అంతా మీరే అధ్యక్షత వహించి జరిగింపచేయమని ప్రార్థిస్తూ, ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా మీరే కృప చూపించమని వేడుకుంటూ, మీరే మాకు తోడునీడుగా చందేడుగా మనం ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముతున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ దినానికై మనతో వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో రాయపూడి డేవిడ్ గారు ఉన్నారు. పవర్ ఆఫ్ క్యారెక్టర్ అనే ఒక థీమ్ ద్వారా అన్న మనతో మాట్లాడినట్టుగా మనందరం కలిసి శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ఓవర్ టు యు బ్రదర్. ముందుగా సజీవ వాహిని వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలుపుకుంటున్నాను. ఏ వార్మ్ వెల్కమ్ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ ఇన్ దిస్ ప్రోగ్రామ్. And coming to the message, today we are going to discussing about character study. ఎవరి క్యారెక్టర్ స్టడీ, ఏం మాట్లాడుకుంటున్నాము అన్నది ముందు ముందు మీ అందరికి కూడా అర్థమవుతుంది. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ వాక్యాన్ని ధ్యానించుటకు, ఆరాధించుటకు, కీర్తించుటకు, కొనియాడుటకు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞత వందనాలు. వాక్యాన్ని బోధిస్తుండగా నాలో నుండి మీరు మాట్లాడమని, వింటున్నటువంటి వారి జీవితాలకు కావలసినటువంటి మాటలు అందింప చేయమని, మాతో పంచుకోలేనటువంటి వారి జీవితాల్లో దాగి ఉన్నటువంటి మనస్సుల్లో కొలువున్నటువంటి ఆ బాధను ఎరిగినటువంటి దేవా తొలగించమని, వారి జీవితాలకు మార్పు కలగ చేయమని విజ్ఞాపన చేసుకొనొచ్చు. ఈ కార్యక్రమము అంతటిని కూడా నీ పాదాల చెంత సమర్పించుకొనొచ్చు. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమెన్. అందరికి కూడా వందనాలండి. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందుగా నేను కొన్ని సూక్తులను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఏమిటి అంటే, జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగావు అన్నది అందరూ చూస్తారు. మనం ఎదిగినటువంటి స్థితిని బట్టి, ఎదిగినటువంటి విధి విధానాలను బట్టి నువ్వు ఇలా ఎదిగావురా అని మాటలు చెబుతూ ఉంటారు. మనం ఎదిగినాక పొగిడేటువంటి వ్యక్తులుగా వారందరూ కూడా ఉంటారు. కానీ ఆ ఎదిగేటువంటి క్రమంలో, ఎదిగినటువంటి ఆ క్రమంలో మనము జీవితంలో ఎంత నలిగిపోయామో అన్నది ఎవరు చూడరు, ఎవరు మాట్లాడరు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, అందాన్ని చూసినటువంటి ప్రేమ అది స్వల్పమైనటువంటి ప్రేమ. అందాన్ని చూసి ప్రేమించినటువంటి ప్రేమ అందం ఉన్నంత వరకే ఉంటుంది. కానీ నేనంటాను, మనస్సును చూసి ప్రేమించినటువంటి ప్రేమ మరణం వరకు ఉంటుంది. అవునా కదా? 3వది, ఈరోజు సొసైటీలో ఎలాంటి పొజిషన్ ఉందంటే, ప్రస్తుతానికి నా పొజిషన్ ఎలా ఉందంటే, దేవుని గురించి చెబితే బయట వానికి కోపం, దేవుడు చెప్పమన్నది చెబితే సంఘానికి కోపం. అవునా కదా? ఈ 2 చేయకపోతే దేవునికి కోపం. ప్రార్థనా పూర్వకంగా సజీవ వాహిని అండ్ టీం వారు నన్ను సంప్రదించినప్పుడు నేను దేవుని యొక్క ప్రేరేపణను బట్టి యవ్వనస్తులైనటువంటి మీ అందరితోనూ ముచ్చటించడానికి క్యారెక్టర్ స్టడీ అన్నటువంటి ఈ యొక్క అంశాన్ని ప్రార్థనా పూర్వకంగా నేను ఎంచుకోవటం జరిగింది. మాటలు అర్థమవుతున్నాయి కదా? ప్రార్థనా పూర్వకంగా ఎంచుకోవటం జరిగింది. ఎందుకు ఈ మాట మాది పదే చెప్తున్నానంటే,
నేను మాట్లాడుతున్నటువంటి నా పెదవులు మట్టిలో కలిసిపోతాయి, మూగబోతాయి. భారంతో నిండి ఉన్నటువంటి నా గుండె ఏదో ఒక రోజు ఆగిపోతుంది. కానీ ప్రార్థనలో గోజాడినటువంటి నా యొక్క ప్రార్థన దేవుని పాద సన్నిధిలో ఎప్పుడు అది గుర్తు చేస్తూనే, జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది దేవునికి. ఏమిటి అంటే, ఈ వాక్యము విన్నటువంటి మీ అందరి హృదయాల్లో ఏదో ఒక రోజున ఈ వాక్యము గుర్తుకు తేవాలని, ఫలింప చేయాలని, మీ జీవితాల్లో మార్పు కలుగ చేయాలని నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీ ముందుకు రావటం జరిగినది అని చెప్తున్నాను. కమింగ్ టు ద మెసేజ్. టుడే I want to discuss about one important thing, that is character. నీరు ఉన్నంత వరకు బావికి విలువ. అవునా కదా? బావిలో నీరుంటే ఏం చేస్తారు? అందరూ తోడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. బావికి విలువనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అదే ఆ బావిలో నీరు లేదనుకోండి, ఏం చేస్తారు అందరూ? అప్పుడు వరకు దాని యొక్క నీటిని తోడుకున్నటువంటి మనుషులే దానిలోనికి, ఆ బావిలోనికి చెత్తను వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అర్థమవుతుందా? ఇది నీకు అర్థమైతే నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు, ఆ వాక్యము నీ యొక్క శరీరములో, నీ యొక్క అంతరంద్రియములలో, ప్రతి ఒక్క అవయములో క్రీస్తును కనబరుస్తున్నప్పుడు నీ జీవితాలకి, నీ ఆత్మకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి విలువ. అది నీ క్యారెక్టర్‌ను నిలబెడుతుంది. ఎలా నిలబెడుతుంది అన్నా అంటే, అది నీకు తెలియకుండానే నిలబెడుతుంది. నీ మాటలో మాదిరికత కనిపిస్తుంది. నీ చూపులో మంచి కనిపిస్తుంది. నీ చేతల్లో సహాయ గుణం కనిపిస్తుంది. నువ్వు వెళ్ళేటువంటి బాటలో 10 మందిని నడిపించుకొని తీసుకొని వెళ్తావు. ఆ విధంగా కనిపిస్తుంది. రెండవది, వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో, ఒక మనిషికి విలువలు లేదా విలువలతో కూడినటువంటి క్యారెక్టర్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈనాడు క్యారెక్టర్ లేకుండా ఎంతమంది బతుకుతున్నారండి, ముఖ్యంగా యవనస్తులు. మాట ఇస్తాం తల్లిదండ్రులకి, సక్రమంగా కాలేజీకి వెళ్తామని. మాట ఇస్తాం ఉపాధ్యునికి, నేను మంచిగా చదువుకుంటా అని. తల్లిదండ్రులందరూ కూడా మన గురించి, మన భవిష్యత్తు గురించి వారు అనుక్షణం కూడా వారు తాపత్రయపడుతూ ఆలోచించి తిండి తినక ఎంతగానో కష్టపడి మన భవిష్యత్తు గురించి, వాళ్ళ యొక్క భవిష్యత్తును లెక్క చేయకుండా, వారి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, వారి యొక్క ఆహార పానీయాల గురించి ఆలోచించకుండా, వారి యొక్క స్థితిగతుల గురించి ఆలోచించకుండా, వారు సంపాదించేటువంటి సంపాదనను గురించి ఆలోచించకుండా, వారు మన ఆలోచనలు, మన ఇష్టాలు, మన భావాలు, మన యొక్క భవిష్యత్తు గురించి ఎల్లవేళలా తాపత్రయపడుతుంటారు కదా. మరి ఇంతగా ప్రేమించినటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యపరిచేటువంటి యవనస్తులు ఈ సమాజంలో మనం చూడట్లేదా? తల్లిదండ్రులు మాట వినకుండా ధిక్కరించేటువంటి యవనస్తులు మనము ఈ సమాజంలో చూడట్లేదా? తల్లిదండ్రులు పరిచేటువంటి విధముగా మాట్లాడి, కాలదన్నేటువంటి విధముగా, ఆహారం పెట్టినటువంటి విధముగా మనందరూ కూడా చాలా మంది సొసైటీలో జీవిస్తున్నారు కదా. అలా జీవిస్తున్నారు కాబట్టే వృద్ధాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి. అలా జీవిస్తున్నారు కాబట్టే వృద్ధులు అయినటువంటి తల్లిదండ్రులకు మనశ్శాంతి కరువవుతుంది. అవునా కదా? మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను. ఈ లోకములో అనేకమైనటువంటి ఆర్తనాదాలు ఉన్నాయి. అసలు ఆర్తనాదం ఏంటి అంటారా? చెప్పబోతున్నా దాని గురించి. మీకు అర్థమవుతుంది కూడా. ఏంటి అంటే, రణరంగంలో ఒక సైనికుడు చనిపోయాడని తెలిసిందనుకో, ఆ ఇంట ఆ ఇంట సభ్యులు, కుటుంబ సభ్యులు చేసేది ఆర్తనాదం. బయటకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కుటుంబీకులు చేసేటువంటిది ఏంటి అంటే కన్నీటి ఆర్తనాదం. లక్షలు కుమ్మరించిన ఆప్తుల ప్రాణాన్ని కాపాడుకోలేకపోయినప్పుడు ఆ కుటుంబీకులు, ఆప్తులు పడేటువంటిది బాధ ఉంటుంది చూసారా? ఆ మనస్సులో కలిగేటువంటి అలజడినే ఆర్తనాదం అంటారు. వివాహం అయిన తర్వాత ఆ స్త్రీకి, ఆ కుటుంబీకులకు పిల్లలు కలగలేనప్పుడు, ఆ పిల్లలు కలగలేనటువంటి ఆ బాధను కన్నీరు రూపంలో కార్చుకుంటూ ఆ తల్లి పడేటువంటి, ఆ స్త్రీ పడేటువంటి బాధ ఒక ఆర్తనాదం. ఒక మానభంగానికి గురి అయినటువంటి స్త్రీ యొక్క మనోభావన ఒక ఆర్తనాదం. బాబు, నాన్నకు హార్ట్ అటాక్ వచ్చిందిరా, నువ్వు త్వరితంగా స్టార్ట్ అయిపోయి హాస్పిటల్ దగ్గరకు రారా అని తల్లి కుమారుడికి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, అమ్మా ఆపు నీ మాటలు, మీరందరూ ఉన్నారు కదా, ఏదన్నా అయితే చెప్పు నాకు,
అప్పుడు ఆలోచిస్తా అని కుమారుడు మాట్లాడినప్పుడు, అటు భర్త ఆరోగ్యము స్థితి బాలేక, చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతున్నటువంటి భర్త పరిస్థితి చూడలేక, ఎట్ ది సేమ్ టైమ్ కొడుకు ఈ విధంగా తయారైపోయాడే, కన్న కొడుకే ఈ విధంగా మాట్లాడుతున్నాడే, కన్న తండ్రిని చూడటానికి కూడా వాడి మనస్సు రాలేకపోతుంది అన్నటువంటి ఆ బాధల మధ్య ఆ తల్లి పడేటువంటిది ఒక ఆర్తనాదం. ఇన్ని రకాలుగా మన లోకంలో జీవిస్తున్నటువంటి ఆర్తనాదాలు అనేక రకాలుగా ఉన్నాయి. అవునా కదా? భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, ఇరువురు కలిసి పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం, ఇదంతా కలిపి అనేక రక్త సంబంధికుల కోసం, సమాజం కోసం, పబ్లిక్ కోసము, వారి కోసము, వీరి కోసం ఎన్నో రకాలుగా ఆర్తనాదాలు ఉన్నాయి. కానీ ఇన్ని ఆర్తనాదాల మధ్య నేను మీకు క్యారెక్టర్ అన్నటువంటి ఆర్తనాదాన్ని వినిపించడానికి నా గళాన్ని విప్పి మీ ముందుకు వస్తున్నాను ప్రార్థనా పూర్వకంగా. అర్థమవుతుందా నా మాటలు? ఇంకోటి చెప్పాలంటే, మీకు తెలిసిన, గుర్తించినటువంటి నిజాలు కొన్ని చెప్పనా? మీకు అర్థం కావటానికి. ఇవన్నీ కూడా మనం ముందు ముందు ధ్యానించుకుందాం. గులాబీకి ముళ్ళుంటాయని తెలుసు కదా! గులాబీకి. గులాబీకి ముళ్ళుంటాయని తెలుసు కానీ, ఆ గులాబీకి ఉన్నటువంటి ముళ్ళు ఎంత బాధ పుట్టిస్తాయో ఆ గులాబీకి తెలియదు. కదా! పాముకు విషపూరితమైనటువంటి కూరలుంటాయన్న సంగతి పాముకు తెలుసు కానీ, అది మరణకరమైనటువంటి క్రూరత్వంతో ఉంటుందని ఆ పాముకు తెలియదు. మానవ మనస్సులో మమత అన్నటువంటిది దాగి ఉందని తెలుసు గాని, ఆ మనస్సులో ప్రేమ, అనురాగం, ఆప్యాయతతో పాటు అసూయ, ద్వేషము, కామ, క్రోధ, మద, మాత్సర్యాలతో నిండిపోయి ఉన్నది మానవ హృదయం అన్నటువంటిది మనకి తెలియదు. చిత్రం ఏమిటంటే, ఇది క్రైస్తవ్యంలో కూడా ప్రతిబింబంలా ఉందని మనకు తెలియదు. మనిషి బ్రతుకులో పుట్టుక ఉందని తెలుసు. మనిషి బ్రతుకులో గిట్టుక ఉందని తెలుసు. మనిషి బ్రతుకులో ఆహారం అవసరమని తెలుసు. మనిషి బ్రతుకులో ఆరోగ్యం అవసరమని తెలుసు. మనిషి బ్రతుకులో ఆనందం అవసరమని తెలుసు. కానీ అదే మనిషిని నిలబెట్టేటువంటి క్యారెక్టర్‌ని మాత్రం మనం తెలుసుకోలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. మన క్యారెక్టర్ అన్నది మనం నిలబెట్టుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించలేక బాధపడుతూ మన జీవితాన్ని అయోమయంగా ముందుకు సాగించేటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నాము. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఈ క్యారెక్టర్ గురించి, సూర్యుడి నుంచి వెలుగొస్తుంది గదా! సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగు సకల లోకానికి, సకల జీవానికి సూర్యరశ్మి జీవాన్నిస్తే, అదే సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యుని యొక్క తాపము ఆ జీవాన్ని హరింపచేస్తుంది, నశింపచేస్తుంది. ఇది మీకు అర్థమైతే, ఒక మనిషిలో మానవత విలువలతో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, దీనత్వం, తగ్గింపు తత్వము అన్నటువంటి లక్షణాలు నింపబడి ఉన్నప్పుడు, దేవుని వాక్యము ఆయన హృదయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ సూర్య రశ్మి భూమి మీద పడ్డప్పుడు జీవాన్ని ఎలా ఇస్తుందో, ఆ విధంగా ఆ వ్యక్తి బతుకుతాడు. ఆ విధంగా జీవాన్ని సృష్టించేటువంటి విధంగా, ఆత్మలను రక్షించేటువంటి విధంగా, కుటుంబాన్ని కట్టుకునేటువంటి విధంగా, తన జీవితాన్ని ఆత్మీయ స్థితిలో ఎదిగించుకునేటువంటి విధముగా అతను బ్రతుకుతాడు. కానీ అదే హృదయంలో అసూయ, ద్వేషము, కాముకత్వము, జారత్వము, వ్యభిచారతత్వము, అబద్ధికతత్వము, ఇచ్చకతత్వము ఇవన్నీ నింపుకొని లోకానుసారమైనటువంటి ఆశలతో బ్రతుకుతుంటే గనక, నామకార్థ క్రైస్తవుడిగా బ్రతుకుతుంటే గనక ఏ విధంగా బతుకుతాడు అంటే, అదే సూర్యుడి నుంచి వచ్చినటువంటి సూర్యుని యొక్క తాపాన్ని బట్టి ఆ ప్రాణం హరిస్తుంది చూస్తారా? చనిపోతారు చూసారా? ఎండ తాపం వల్ల ఎండాకాలంలో. ఎండ దెబ్బ వలన చనిపోయారు. ఎండ దెబ్బ వలన ఎంతమంది చనిపోయారు అని మనం వార్తలు వింటాం గదా! ఆ విధముగా వారి యొక్క జీవితము పతన స్థితిలోనికి దిగజారిపోతుంది ప్రియులారా. నా మాటలు మీకు అర్థమవుతుందా? అంత విలువైనది ఈ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ అన్నది అంత విలువైనది.
ఈ క్యారెక్టర్ ఏం చేస్తుంది అంటే నీ మాటకు విలువనిస్తుంది. ఈ క్యారెక్టర్ ఏం చేస్తుంది అంటే నిన్ను నలుగురిలో గొప్పగా నిలబెడుతుంది. ఈ క్యారెక్టర్ ఏం చేస్తుంది అంటే నీ మాటకు విలువనిచ్చి నిన్ను నిలబెట్టి నిన్ను అనేక మందికి మాదిరికరంగా నిలబెడుతుంది. ఈ క్యారెక్టర్ నీలో ఉంటే నీకు డబ్బు అవసరం లేదు. ఈ క్యారెక్టర్ నీలో ఉంటే ఆస్తిపాస్తులు అవసరం లేదు. ఈ క్యారెక్టర్ నీలో ఉంటే కోట్ల రూపాయలు నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు కనుసైగలు చేస్తే చాలు ఆ మాట వారికి అర్థమైపోతుంది. నువ్వు కనుసైగ చేస్తేనే ఆ పనంతా కూడా జరిగిపోతుంది. నువ్వు వస్తే వారు లేచి నుంచుంటారు. ఎందుకు? బికాస్ ఆఫ్ నాట్ యువర్ మనీ, బికాస్ ఆఫ్ నాట్ యువర్ రిచ్‌నెస్, బికాస్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ పీపుల్ గివ్ వాల్యూ టు యూ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యారెక్టర్. అలాంటి ఒక క్యారెక్టర్ కలిగినటువంటి ఒక యవ్వనస్తుడిని మీకు పరిచయం చేసి ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఏంటి అంటే బైబిల్‌లో అనేక మంది కూడా వినే ఉంటారు, చదివే ఉంటారు. బట్ అయినప్పటికీ కూడా మనం కొత్త రకమైనటువంటి కోణంలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? యోసేపు గారు మనందరికీ తెలుసు కదా! యోసేపు గారు. హ్మ్. ఆదికాండంలో ఎక్కువగా రాయబడింది అబ్రహాం గారి గురించి. ఆ తరువాత ఎక్కువగా రాయబడింది ఎవరి గురించి అంటే జోసెఫ్ గారి గురించి. ఓకేనా? 30వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు చూసుకున్నట్లయితే యోసేపు గారి గురించి మనం ధ్యానించుకోవచ్చు, చూడవచ్చు, మనం గ్రహించవచ్చును. అయితే ఈ 30వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు కూడా యోసేపు గారి గురించి ఏం చెప్తుంది మన బైబిల్ పరిశుద్ధ గ్రంథము అంటే 3 విషయాలు చెప్తుంది. నేను క్లుప్తంగా మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా రంగురంగుల చొక్కా. ఏంటి? రంగురంగుల చొక్కా. రెండవదిగా చక్కని చుక్క. ఏంటి? చక్కని చుక్క. మూడవదిగా విజయం పక్క. ఏంటి? విజయం పక్క. మొట్టమొదటిది రంగురంగుల చొక్కా, రెండవది చక్కని చుక్క, మూడవది విజయం పక్క. అర్థమవుతుందా? ఈ 3 అంశాలు మీరు గుర్తుంచుకున్నట్లయితే మనం ధ్యానించుకునేటువంటి ప్రయత్నం మనందరం కూడా చేద్దాం. మొట్టమొదటిగా రంగురంగుల చొక్కా. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యోసేపు ఎవరి కుమారుడు? యాకోబు గారి కుమారుడు. అసలు యాకోబు గారు ఏంటి? ఎవరు ఆయన అంటే ఇశ్రాయేలులు అన్నటువంటి పేరు రావటానికి గల కారణం మూల పురుషుడు ఆయన యాకోబు గారు కదా! అలాంటి యాకోబు గారికి పుట్టినటువంటి కుమారుడు ఎవరు అంటే యోసేపు గారు. యోసేపు గారు అంటే ఆయనకి చాలా ఇష్టము. ఆయనకి ఎంతమంది కుమారులు ఉన్నప్పటికీ కూడా యోసేపు గారే ఎందుకు అంటే యాకోబు గారికి 4 భార్యలు. 4 భార్యలు ఉన్నప్పటికీ అతను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఒక పర్సన్‌ని. ఆ పర్సన్ పేరు రేచెల్. ఆ రేచెల్‌కి పుట్టినటువంటి వ్యక్తి ఎవరు అని మనం పరిశీలిస్తే మన యోసేపు గారు. అలా ప్రేమించిన వ్యక్తికి పుట్టినటువంటి కొడుకు అవ్వటం వల్లనో, లేదా యోసేపు గారికి ఒక దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ ఉంది. ఏంటి అంటే తనకు దర్శనాలు కలుగుతాయి. ఆ దర్శనాల వల్ల అతను ఏం చేస్తూ ఉన్నాడు అంటే, అతను ఆ కలిగినటువంటి దర్శనాన్ని తన తల్లిదండ్రులతోనూ, అన్నదమ్ములతోనూ పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇతను అందగాడు. బైబిల్‌లో గ్రంథంలో కూడా రాసి ఉంది. ఇతను చక్కని దేహదారుఢ్యం కలిగినటువంటి వ్యక్తి. మరి ఆజానుబాహుడో, ఎర్రగా ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో, కండలు తిరిగేసి సిక్స్ ప్యాక్ బాడీ ఉందో మనకు తెలియదు. కానీ అందమైనటువంటి చక్కని స్వరూపం కలిగినటువంటి వ్యక్తి అని బైబిల్ గ్రంథం సెలవిచ్చింది. యాకోబు గారు ఎంతగా ప్రేమించారు అంటే కొడుకులైనటువంటి మిగతా వారందరినీ అరే రూబేను, అరే బెంజమిను అని పిలుస్తూ యోసేపు గారి దగ్గరికి వచ్చేప్పటికి బాబు బంగారం అన్నటువంటి పిలుపును అతను పిలుస్తూ పలకరించేవాడు యోసేపు గారిని. అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే అంత ప్రేమగా యోసేపు గారిని చూసుకునేవాడు ఎవరు? యాకోబు గారు. ఇలాంటి యాకోబు గారు ఏం చేశాడంటే తన కుమారునికి ఇష్టంగా తన కుమారుణ్ణి కంట్రోల్ చేసుకోవడానికి తన ఉన్నటువంటి దర్శనాల్లో చెబుతున్నప్పుడు అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు కలుగుతున్నప్పుడు ఈయన ఏం చేశాడంటే తెలిసి తెలియక ఒక మిస్టేక్ చేశాడంట నేను. ఏంటి ఆ మిస్టేక్ అంటే అతను రంగురంగుల వస్త్రాన్ని బహుమతిగా యోసేపు గారికి ఇచ్చారు. ఇది అలా అన్నదమ్ములకి నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదు అంటే ఆ రోజుల్లో ఆ కాలంలో రంగురంగుల వస్త్రాన్ని ఒక స్త్రీకి ఇచ్చినట్లయితే కన్యత్వం కలిగినటువంటి స్త్రీకి ఆ రంగురంగుల వస్త్రాన్ని ఇస్తారు. అదే ఈ రంగురంగుల వస్త్రాన్ని ఒక పురుషుడికి
ఇస్తే గనక అది జ్యేష్ఠత్వానికి గుర్తుగా, సూచికగా ఈ రంగురంగుల వస్త్రాన్ని ధరింపజేస్తారు. మరి ఇతను జ్యేష్ఠత్వము కుమారుడా? కాదు. మరి జ్యేష్ఠ కుమారుడు ఎవరు? రూబేను కదా! మరి ఈయన మధ్యలో పుట్టినటువంటి వ్యక్తి. ఓకేనా? ఇలా తమ్ముళ్ళందరూ, అన్నలందరూ ఏం చేశారంటే ఇతని మీద కోపాన్ని పెంచుకున్నారు. 37వ అధ్యాయం మీరందరూ కూడా చదువుకున్నట్లయితే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అతను ఏం చేశాడు అన్నది. నేను అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, యోసేపుని మెప్పు పొందడానికి, యోసేపు దగ్గర మార్కులు కొట్టడానికి, యోసేపుపై తన ప్రేమను కనపరుచుకోవడానికి యాకోబు గారు ఆలోచించకుండా ఒక మిస్టేక్ చేశారు. ఏంటి అంటే, ఒక వస్త్రాన్ని బహుమతిగా అందజేశారు. మనం గూడా మన కంట్రోల్‌లో పెట్టుకోవడానికి పిల్లల్ని, మనం గూడా మన పిల్లలకి పట్ల ప్రేమను వ్యక్తపరచడానికి ఏం చేస్తామంటే, ఈనాడు ఈ కాలంలో మొబైల్‌ని గిఫ్ట్‌గా ఇస్తాము. అవునా కదా! మొబైల్ గిఫ్ట్‌గా ఇవ్వటం తప్పు అని చెప్పట్లేదు. అర్థమవుతుందా నా మాటలు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మొబైల్‌ని మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కంట్రోల్ చేయడానికి మనం మొబైల్ ఇస్తాం. కానీ ఆ మొబైల్ మీద మనకు కంట్రోల్ లేకపోతే చాలా కష్టం అంటున్నా నేను. ఆఖరికి అన్నదమ్ములు ఏం చేశారంటే అతన్ని కొట్టి గోతిలో పడేశారు. చూసారు. ఎంతకి ఆలోచించారు. ప్లాన్ చేశారు. బాబు మనం పడేస్తే మన మీదకి వస్తుందిరా! వీడు ఇట్లా కాదు అని చెప్పేసేసి వాని చొక్కా తీసేసుకొని వాడిని శత్రు దేశం వారికి అమ్మేశారు. అంటే మన ఇండియాలో ఉంటున్నాం గదా! మనల్ని పాకిస్తాన్ వాళ్ళకి అమ్మితే ఎంత టార్చర్ పెడతారు? ఎంత హీనాతి హీనంగా చూస్తారో వాళ్ళు. ఆ విధంగా యోసేపు గారిని శత్రుదేశం వారికి అమ్మేవేయటం జరిగింది. సొంత కన్నవారు, సొంత అన్నదమ్ములే ఏం చేశారు అంటే, తన తమ్ముడైనటువంటి అతనిని తన నిద్ర సారీ క్షమించండి. అతను రక్త సంబంధమైనటువంటి తన తమ్ముడిని ఏం చేశారు అంటే అమ్మివేశారు. కానీ అమ్మివేసినటువంటి క్రమంలో ఆ కాలంలో ఏ విధంగా ఉంటారో తెలుసా? అమ్మివేసినప్పుడు బానిసలుగా తీసుకున్నటువంటి ఆ పర్సన్స్‌ని బట్టలు లేకుండా అంటే షర్టు, ప్యాంటు ఉండదు. కేవలం ఒక గోచిగుడ్డ మాత్రమే అతనికి చుట్టి నిలబెట్టేటువంటి పని చేస్తారంట వాళ్ళు. నిలబెట్టినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులు గాని, చుట్టుపక్కల ఉంటున్నటువంటి రాజులు గాని, ఆ దేశపు యొక్క అధికారులు గాని వచ్చి వీరిని కొనుక్కొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారంట. అలా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అలా నుంచొని పెట్టినప్పుడు క్షమించండి. ఫొతేఫర్ అనేటువంటి ఒక అధికారి యోసేపు గారి దగ్గరికి వచ్చాడు. అతనికి చూసినప్పుడు యోసేపుని ఫొతేఫర్ అన్నటువంటి అధికారి యోసేపు గారిని చూసినప్పుడు అతను ఒంటి మీద బట్టలు లేవు. ఎందుకంటే అతను ఒక బానిస. బానిస ఎలా ఉంటాడు? బట్టలు లేకుండా ఉంటాడు. బానిస ఎలా ఉంటాడు? స్నానం లేక, తిండి లేక అతనికి ఏమీ ఒక హీనమైనటువంటి స్థితిలో అతను యోసేపు గారు ఉన్నారు. అటువంటి స్థితిలో ఫొతేఫర్ చూసాడు. పోతేఫర్‌కి ఎవరు తెలీదు. పోతేఫర్‌కి క్రిస్టియానిటీ తెలీదు. పోతేఫర్‌కి దేవుడెవరో తెలీదు. పోతేఫర్‌కి సంఘం అంటే ఏంటో తెలీదు. కానీ పోతేఫరు యోసేపును చూసినప్పుడు ఆ యోసేపులో అతని యొక్క క్యారెక్టర్‌ని మాత్రం చూసాడు. అంటే యోసేపులో అతను దేవుడిని చూసాడు అంటా నేనైతే. హి లాస్ట్ ఎవ్రీథింగ్. హి డోంట్ హావ్ ఫ్రెండ్స్. హి డోంట్ హావ్ ఫ్యూచర్. హి డోంట్ హావ్ ఫుడ్. హి డోంట్ హావ్ క్లాత్స్. హి డోంట్ హావ్ నథింగ్. But he believed that God is with me. ప్రపంచమంతా ఒక ఎత్తుంటే నేనొక్కడినే ఒకవైపు ఉంటాను అన్నటువంటి విధముగా ధైర్యముగా అతను తీర్మానం తీసుకొని ఒంటరిగా నుంచున్నాడు యోసేపు గారు. తల్లిదండ్రులు లేకపోయినా, రక్త సంబంధికులు లేకపోయినా, కన్నవారే అమ్మేసిన క్షమించండి, సొంత వారే అమ్మేసిన, ఆహారం లేకపోయినా, ఎటువంటి హీనస్థితిలో ఉన్నా సరే అతను పొతేఫరు వచ్చి మాట్లాడినప్పుడు అతని మాదిరికరమైనటువంటి మంచి మాటలు పలికినటువంటి వ్యక్తిగా పొతేఫర్ కనిపించుండాలి. అందుకే అనేక మంది బానిసల్లో యోసేపు గారిని సెలెక్ట్ చేసుకొని పొతేఫర్ తీసుకొని వెళ్ళాడు. నేను ప్రశ్నిస్తున్న మరొక ప్రశ్న ఏంటి అంటే, దేవుణ్ణి పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశాడు యోసేపు గారు తన క్యారెక్టర్‌ని బట్టి పొతేఫర్‌కి. నువ్వు సంఘానికొస్తున్నావు. పాటలు పాడుతున్నావు. మెసేజ్‌లు చెప్తున్నావు.
కూర్చుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, సంఘ కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ చేస్తున్నావు, కానీ నిన్ను బట్టి ఒక్కరైనా మారి సంఘానికి నడిపింపబడి దేవునికి దగ్గరగా ఉన్నారా? దేవుని గురించి సువార్త చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నావే, దేవుని గురించి నువ్వు అన్ని విధాలుగా ఒబీడియంట్ గా ఉండేటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నావే, కానీ దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి వచ్చి, బాబు మోషే కమ్ హియర్, ఐ విల్ టెల్ యూ ఫ్యూ థింగ్స్, రైట్ డౌన్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 10 ఆజ్ఞలు చెప్పాడు. ఆ 10 ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నావా? అందులో ఒక ఆజ్ఞ అనేటువంటిది ఏమిటి అంటే అబద్ధం ఆడకూడదు అంటారు. ఒక ఆజ్ఞ చెప్పాడు కదా దేవుడు. మరి అబద్ధం ఆడకుండా ఒక రోజులు నువ్వు గడుపుతున్నావా? మోహపు చూపు చూడకుండా, వ్యభిచారం చేయకుండా నువ్వు గడుపుతున్నావా నీ దినాన్ని? ఒకప్పుడు భక్తిహీనుడవే, ఒకప్పుడు నామకార్థ భక్తి పరుడవే, కానీ ఈనాటి నుంచి నువ్వు ఈ వాక్యం విన్న తర్వాత భక్తిలోనికి వచ్చినటువంటి విధముగా, మార్పు చెందినటువంటి విధముగా, పరిశుద్ధతలో పరిపూర్ణుడిగా మారినటువంటి విధముగా నీవు జీవిస్తావన్నటువంటి నమ్మకంతో నేను నా మాటలు పలుకుతున్నాను. ఏమిటి అంటే మార్పు చెందు. ఎటువంటి స్థితిలో అయినా యోసేపు గారి లాగా క్యారెక్టర్ కలిగినటువంటి స్థితిలో నీవు నిలబడాలి. అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, ఉపద్రవం ఎదురైనా సరే నీవు ఎలా ఉండాలి అంటే లేచి నిలబడేటువంటి వ్యక్తిగా, నీ క్యారెక్టర్ నిలబెట్టుకునేటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడాలి. ఇక రెండవది, కమింగ్ టు పాయింట్, చక్కని చుక్క. ఏంటిది? చక్కని చుక్క. ఆ దేశపు అధికారి భార్య రాణి ఏం చేసిందంటే యోసేపు గారిని ఇష్టపడింది, లవ్ చేసింది, మోహించింది, లైక్ చేసింది. ఆమె అతనికి భార్యే, కానీ ఇతని అందానికి దాసోహమైనట్టుగా ఏం చేసింది అంటే ప్రపోజ్ చేసింది. ఏమన్నా మన చుట్టుపక్కల గృహాలలో కానీ, చుట్టుపక్కల కాలనీస్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ చూడట్లేదా? పెళ్ళైనటువంటి వ్యక్తులే, పెళ్ళైనటువంటి స్త్రీలే తన కోరికను తీర్చుకోవడానికి తాపత్రయపడట్లేదా? పెళ్లి కానటువంటి యవ్వనస్తులే వారి యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఎదుటివారి ఆశలను భంగం చేయట్లేదా? వారి యొక్క పరిశుద్ధతను పోగొట్టుకోవట్లేదా? నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధంగా బతకాలి అనేటువంటి తీర్మానంతో తీసుకుని బతుకుతున్నారా ఎవరైనా యవనస్తులు? బతకట్లేదు కదా. కోరికల చేత రగిలిపోతున్నారు. ఒకరు సెక్స్ కి ఇష్టపడుతున్నారు, ఒకరు లస్ట్ కి ఇష్టపడుతున్నారు, ఒకరు పార్ను చూడటానికి ఇష్టపడుతున్నారు, ఒకరు బ్యాడ్ హ్యాబిట్స్ తాగడానికి ఇష్టపడుతున్నారు, ఒకరు మాదక ద్రవ్యాల గురించి ఇష్టపడుతున్నారు. నేను చెప్తాను సహోదరి సహోదరులారా, నా ప్రియమైనటువంటి సంఘ సభ్యులారా, ఏమంటాను అంటే నేను చెప్పినవన్నీ జయించాలి అంటే నీ జీవితంలో ఒకటి ఉండాలి. ఏంటిది అంటే ప్రార్థన ఉండాలి. ఈనాడు యవనస్తులు ఎంతగా తప్పిపోయారంటే సూర్యుడు తన పరిధి మరచిపోయి ప్రక్కకు తొలగిపోయినంతగా ఈనాటి యవనస్తులు ప్రార్థనలో నుండి, దేవునిలో నుండి, సహవాసములో నుండి తొలగిపోయారు. ప్రియులారా, ప్రార్థన పిరికితనంతో పారిపోయే నిస్సహాయమైనటువంటి స్థితి కాదు. అది నిలబడి పోరాడేటువంటి బలమైనటువంటి శక్తి ప్రార్థన. ఆకాశంలో ఉన్నటువంటి దేవుణ్ణి భూమి మీదకు తీసుకువచ్చి అది కార్యరూపంలోనికి తెచ్చి నీ జీవితంలో అద్భుత కార్యం చేసేది. ఒకప్పుడు పాపిగా ఉన్నటువంటి నిన్ను పరిశుద్ధీకరించేది ఏదైనా ఉంది అంటే అది ఒక్క ప్రార్థన మాత్రమే. అదొక్క ప్రార్థన మాత్రమే. ప్రార్థన ఏం చేస్తుంది అంటే ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తి పరిస్థితులను మార్చేసి ఎదుర్కొనేటువంటి శక్తిని ఇస్తుంది, పరిస్థితులను నియంత్రించేటువంటి కృపనిస్తుంది, దేవునికి నీకు మధ్య ఒక రాయబారిగా పనిచేస్తుంది, ఆ పరలోకపు యొక్క పునాదును కదిలింపచేస్తుంది. పరిశుద్ధ సింహాసనమును దేవుని యొక్క చెవిలోనికి చొచ్చి కదిలింపచేసి దేవుణ్ణి కార్యరూపంలోనికి మొదలు పెడుతుంది, తెస్తుంది. నీవు ఈ భూమి మీద మోకరించినప్పుడే పరలోకంలో పని ప్రారంభమవుతుంది. ప్రియులారా, అంత పవర్ఫుల్ అయినటువంటిది ఈ ప్రార్థన. ఈ ప్రార్థన యవనస్తులైనటువంటి మీరు చేస్తున్నారా? ఒక చక్కని చుక్క యోసేపు గారి ముందు నుంచున్నప్పుడు, అయ్యో ఇంత ఘోర దుష్కార్యము
నేను నా తండ్రి ఎదుట ఎట్లా చేతును అన్నటువంటి మాటను పలికి వీరుడిగా నిలిచాడు రాణి ముందు అనడం కంటే వీరుడిగా నిలిచాడు సాతాను ముందు. ఎందుకంటే సాతాను రాణి రూపంలో వచ్చి యోసేపు గారిని ప్రేరేపించినప్పుడు సాతానికి దేవుణ్ణి పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశాడు యోసేపు గారు. అర్థమవుతుందా? ఎవరి ద్వారా? తన క్యారెక్టర్ ద్వారా, తన హృదయం ద్వారా, తన స్థితిగతుల ద్వారా, తన మాదిరికరమైనటువంటి జీవితం ద్వారా దేవుణ్ణి పరిచయం చేసేటువంటి స్థితిలోనికి వచ్చాడు, కనబడ్డాడు మన యోసేపు గారు. నీ జీవితంలో ఆ విధంగా ఎప్పుడైనా ఉన్నావా? ఏదైనా కష్టం వస్తే దేవా ఈ కష్టాన్ని తీసేయి అంటావు. ఏదైనా నష్టం వస్తే దేవా నాకే ఎందుకు వచ్చింది నష్టం? లవ్ ఫెయిర్ అయిపోతే కనుక దేవా ఎందుకు ఇట్లా నా జీవితంలోని ఇలా అయిపోయిందని దుఃఖించేటువంటి స్థితిలో ఉంటావే నీవు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవా కష్టం వస్తుందా, దాన్ని జయించేటువంటి ఆలోచనతో పాటు ధైర్యాన్ని కూడా నాకు దయచేయి. ఆ కష్టాన్నే కాదు, నన్ను పరిపక్వతలోనికి, ఒక మంచి స్థితిగతిలోనికి నిలబెట్టేటువంటి అనేక కష్టాలను తీసుకొని రా దేవా. నన్ను మార్చు. బంగారానికి విలువ కావాలంటే కొలుములో నలగాలి కదా. ఒక పాత్రగా మలచబడాలంటే కొలువు మీద తిరగాలి కదా, కాల్చాలి కదా. ఒక శిల్పంలాగా మారాలంటే రాయికి ఉలిదెబ్బలు తగలాలి కదా. అలాగా నీకు శ్రమలు కూడా వస్తాయి. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు లైఫ్ లో ఓడిపోయావేమో, దేవుడి నుంచి దూరంగా జరిగిపోయావేమో, ఏం పర్లేదు, కమ్ టు గాడ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. జస్ట్ ట్రస్ట్ జీసస్. నీ శత్రువులు ఎవరైనా నీ ముందుకు వచ్చి తోకాడిస్తే వారికి చెప్పు, అరే బచ్చా, యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ మై కామన్ సెన్స్ రా. షో దెమ్ యువర్ యాటిట్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బికాస్ యువర్ సన్ ఆఫ్ గాడ్, నాట్ హ్యూమన్. నీ తండ్రి సర్వసృష్టికర్త అండి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి దేవుడు. సముద్రాన్ని చీల్చాడు, ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. ప్రార్థించినప్పుడు సూర్యుడిని ఆపివేశారు. ప్రార్థించినప్పుడు వర్షం కురవకుండా చేశాడు. చనిపోయిన వారిని లేపాడు. ఎన్ని అద్భుత కార్యాలు చేశారు ప్రార్థన ద్వారా. సమస్తము సాధ్యమే. నీ క్యారెక్టర్ నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఆయుధం ఏంటి అంటే క్యారెక్టర్ అన్నటువంటిది. ఈ ఆయుధం నిలబెట్టుకోవడానికి నువ్వు ప్రార్థనలో బలపడాలి. నీ ముందు నీ జీవితంలో కూడా ఇలాంటి చక్కని చుక్కలు లేదా ఇలాంటి చక్కని చంద్రులు ఎవరైనా వచ్చి ఉంటే వారిని పక్కగా తప్పించేలా నీవు ఏం చేయాలి అంటే వీరిని దూరపరచు దేవా అని ప్రార్థించకూడదు. వారు నీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు వీరిని ఎలా ఎదుర్కోవాలి దేవా, నాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించయ్యా అని ప్రార్థన చేయాలి. నువ్వు ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వయ్యా, నిగ్రహించుకునేటువంటి తత్వాన్ని నాకు దయచేయ్యా అన్నటువంటి ప్రార్థనను నువ్వు చేసేటువంటి విధముగా ఉండాలి. ఇప్పటిదాకా అమ్మాయిల కోసమో, ఆంటీల కోసమో, అంకుళ్ళ కోసమో, బాయ్ ఫ్రెండ్ కోసమో వేచి చూడటం కొరకు పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ నువ్వు తిరిగి ఉంటావేమో. చక్కని చుక్కని కోసం, చక్కని చంద్రుడి కోసం శ్రమించు. ఇప్పటికైనా ఈ లోకంలో జీవించేందుకు కాదు, ఈ లోకంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేందుకు నువ్వు శ్రమించు ఇక మీద నుంచి. నేను అంటాను, ప్రాణాన్ని పెంచి పోషించే తల్లి పాలు ఎదలో నుంచి వచ్చినట్టు కుటుంబ వ్యవస్థ నుంచి క్యారెక్టర్ అన్నటువంటిది మనకి రావాలి, మన పిల్లలకు నేర్పాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే 10 మంది ఉన్నారు ఒక చోట, 9 మంది తాగుబోతులు, ఒకడు తాగడు. ఈ 9 మంది తాగడానికి సిద్ధమైపోయి ఈ ఒక్కటిగా ఉన్నటువంటి ఈ తాగినటువంటి వ్యక్తిని ప్రేరేపించినప్పుడు ఈ ఒక్కడు కూడా 9 మందితో ఏకీభవించి తాగడానికి సిద్ధపడ్డాడు అనుకోండి, ఏమవుతుంది? వారికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కనబరిచినటువంటి వ్యక్తిగా ఉంటాడా? ఉండడు కదా. 9 మంది ప్రోత్సహించినప్పుడు ఒక్కడిగా ఉన్నటువంటి వ్యక్తి వారితో కలిసిపోయి తాగడానికి సిద్ధపడ్డాడు అనుకోండి, మాదిరిగతను కనబరిచినటువంటి వ్యక్తిగా ఉంటాడా? ఉండడు. వారిని మార్పు చెందించేందుకు దోహదపడినటువంటి వ్యక్తిగా కనిపిస్తాడా? కనబడడు. కానీ వారు ప్రోత్సహించినప్పుడు ఒక్కడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి తాగకుండా
నిష్కలంకంగా ఉన్నటువంటి వ్యక్తిగా జీవించినట్లయితే, వీడిని బట్టి వీడు తాగడరా బాబు అని వీడిని బట్టి వారు మందభం చేస్తారు చూసావా? అది మాదిరికతమైనటువంటి జీవితం అంటే. అది క్యారెక్టర్‌ని నిలబెట్టుకోవటం అంటే. మన ముందు మన బలహీనత వచ్చి, మనం చేసినటువంటి పాపము వచ్చి వెక్కిరించినప్పుడు మనము కుంగిపోకూడదు. మనం దిగజారిపోకూడదు. పాపానికి లోబడిపోకూడదు. మనం ఏం చేయాలి అంటే నిలబడాలి. పాపము నుంచి జయించేటువంటి వ్యక్తిగా నిలబడాలి. దేవునిలో బలపడినటువంటి వ్యక్తిగా నిలబడాలి. సాతాను ముందు రొమ్ము విరిచి ధైర్యవంతుడిగా దేవుడు మన వెంట ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గ్రహించేటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి. కనపరచాలి సాతానికి. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే చూస్తావు. నువ్వు ఏదైతే చూస్తావో నువ్వు అదే కార్యరూపంలోనికి జరగాలని కోరుకుంటావు. వాట్ యు ఆర్ థింకింగ్, వాట్ యు ఆర్ లుకింగ్. ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వెషన్ టు యూ ఎవ్రీ డే. ఆర్ యు వాచింగ్ ఏ పార్న్? 4 గోడల మధ్య నువ్వు ఒంటరిగా జీవిస్తున్నావు అని అనుకుంటున్నావేమో, కానీ ఈ 4 గోడల మధ్య నువ్వు యేసుక్రీస్తు వారిని పదే పదే సిలువ వేస్తున్నావు. ఆనాడు యూదులు ఒక్కటేసారి సిలువ వేశారు, కానీ యేసుక్రీస్తు వారిని ఈనాడు నీవు నీ జీవితంలో నీ చేతల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ హృదయాంతరంగముల ద్వారా యేసుక్రీస్తు వారి ప్రతిదినము సిలువ వేస్తున్నావేమో పరిశీలించుకుంటావా? ఒకనాడు మంచి విషయం చెప్తాను ప్రియులారా. ఒకనాడు బాలుడైనటువంటి యేసుక్రీస్తు వారిని తన తల్లి అయినటువంటి మరియ తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు తనతోనే ఉన్నాడు అనుకొని తన తల్లి ముందుకు వెళ్ళిపోయింది. 1 డే అయిపోయింది. తీరా చూసుకునేపటికి బాలుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరియతో లేరు. మరియ అనుకుంది యేసుక్రీస్తు వారు తనతోనే ఉన్నాడు అని. నీవు కూడా అనుకుంటున్నావు యేసుక్రీస్తు వారు నాతోనే ఉన్నాడు, దేవుడు నాలోనే ఉన్నాడు అనుకుని. నీ నామకార్థమైనటువంటి భక్తి జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను ఎప్పుడో విడిచి వెళ్ళిపోయాడేమో చూసుకున్నావా ఎప్పుడైనా? పరిశీలించుకున్నావా ఎప్పుడైనా? పరిశీలించుకోవాలా నీ ఆత్మీయ స్థితిని, నీ క్యారెక్టర్ని. 4 గోడల మధ్య ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా బతుకుతున్నావు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలా. దరిద్రతలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, హీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు, నౌకరి అయి ఉన్నాడు యోసేపు గారు, కానీ పరిశుద్ధతలో ఉన్నాడు ప్రియులారా. దరిద్రతలో ఉన్నాడు కానీ పరిశుద్ధతలో ఉన్నాడు. నువ్వు ఘనమైనటువంటి స్థితిలో ఉన్నావు, కానీ పరిశుద్ధతలో జీవిస్తున్నావా? అన్ని విడిచిపెట్టాలి, దేవుణ్ణి మాత్రమే అంటిపెట్టుకోవాలి అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటున్నావా? బతకాలని ఆశపడలేదు పౌలు గారు, చనిపోవడానికి సిద్ధమయ్యారు. సావైతే మేలే అన్నాడు. అటువంటి తీర్మానం తీసుకుని నువ్వు జీవించగలిగేటువంటి శక్తి, ధైర్యం నీకుందా? ఇక మూడవది విజయం పక్కా. నీవు నీ క్యారెక్టర్ నిలబెట్టుకొని, నీ క్యారెక్టర్ని బట్టి నీవు నిలబడేటువంటి వ్యక్తిగా, నీ జీవితాన్ని మార్చుకునేటువంటి వ్యక్తిగా జీవించినట్లయితే, ఒకప్పుడు ఈ దేశానికి నౌకరిగా, పనివాడిగా వచ్చినప్పటికీ, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే దేశానికి ప్రధానమంత్రిగా అయ్యాడు. ఎవరు? యోసేపు గారు. అవునా కదా? ఒకప్పుడు వెలివేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు తన కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, కానీ అదే అన్నదమ్ములను తిరిగి కాపాడినటువంటి వ్యక్తిగా అయ్యాడు కొన్ని సంవత్సరాల తర్వాత మన యోసేపు గారు. ఈనాడు టుడే యు మే బి ఫెయిల్యూర్, బట్ టుమారో యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్. జస్ట్ రిమెంబర్ ఇట్. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నీ యొక్క స్థితిగతులను బట్టి, ప్రవర్తన విధానాలను బట్టి, నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి ఆమె ఫెయిల్యూర్ అని నువ్వు అనుకుని ఉండొచ్చు. కానీ నేను అంటాను, నువ్వు చదువులో ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, కుటుంబంలో ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, ఒక భర్తగా ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, ఒక భార్యగా నువ్వు ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, ఒక ఉద్యోగం చేసే చోట నువ్వు ఫెయిల్యూర్ అయి ఉండవచ్చు, ఒక క్యారెక్టర్ విషయంలో సమాజంలో నువ్వు ఫెయిల్యూర్ అయి ఉండవచ్చు, ఒక కుటుంబాన్ని కట్టుకొని ఒక సంఘం విషయంలో కానీ ఎక్కడైనా సరే ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. ఫెయిల్యూర్ అందరూ కూడా నువ్వు పనికి రావరా, వేస్ట్ రా, నీ లైఫే వేస్ట్ రా, యువర్ జీరోరా అని హేళన చేస్తూ ఉండవచ్చు. బట్ నేను అంటాను, టుడే యు ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యాజ్ ఫ్యామిలీ. జీరో ఫ్యామిలీ. యు ఆర్ జీరో ఎట్ యువర్ ఆఫీస్. యు ఆర్ జీరో ఎట్ యువర్ చర్చ్. యు ఆర్ జీరో ఎట్ యువర్ సొసైటీ. యు ఆర్ జీరో ఎట్ యువర్ ఫ్రెండ్స్. You are zero for everywhere.
అన్ని జీరో జీరో జీరోగా ఉన్నప్పుడు, నీ జీవితాన్ని దేవుని దగ్గర సమర్పించుకున్నప్పుడు, నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు, యోసేపు గారిలాగా క్యారెక్టర్ నిలబెట్టుకున్నప్పుడు, నీ పక్కన ఒకటిగా యేసుక్రీస్తు వారు దేవుడు ఉంటారు నీ పక్కన. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీ ఒకటిగా నీ ముందున్నాడు. ఒకటి పక్కన సున్నా. నువ్వు కుటుంబంలో ఫెయిల్యూర్ అంటే ఎంత? 10. ఇంకొక సున్నా. నువ్వు ఉద్యోగంలో ఫెయిల్యూర్ ఎంత? 100. ఇంకొక సున్నా. నువ్వు సొసైటీలో ఫెయిల్యూర్ ఎంత? 1000. ఇంకొక సున్నా. నువ్వు సంఘ విషయంలో ఫెయిల్యూర్ ఎంత? 10,000. ఇంకొక సున్నా. యు ఆర్ ఎ ఫెయిల్యూర్ ఎంత? 10 లక్షలు. ఇంకొక సున్నా. యు ఆర్ ఎ ఫెయిల్యూర్ ఎంత? ₹1,00,00,000. అంటే యు ఆర్ జీరో. బట్ when you stand beside the God, you are the hero because your God is a hero. That is the reason you become a hero. You just remind it. నేను చెప్తున్నాను, నా మాటలు ముగిస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు నీ పక్కన ఉంటే, నీవు దేవుని చెంతన ఉంటే, దేవుని పాదాల దగ్గర నీ జీవితాన్ని సమర్పించుకుంటే, నువ్వు జీరోగా ఉన్నప్పటికీ ఆయన హీరోగా మార్చగలడు. ఎందుకంటే సమస్తము సాధ్యమైనటువంటి వ్యక్తి, సమస్తాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, సర్వ అధికారి, సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు వారే మనకు దేవుడు గనక, మనందరి జీవితాలు మార్చగలిగేటువంటి శక్తిమంతుడు గనక, మన జీవితాల్లో ఏం చేయాలి అంటే క్యారెక్టర్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మీరందరూ కూడా ప్రయత్నిస్తారు, క్యారెక్టర్ని నిలబెట్టుకుని మీ జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటారు, భక్తి జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతుకుతారు అన్నటువంటి ఆశతో, ఆకాంక్షతో నా మాటలను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సజీవ వాహిని అండ్ టీమ్. థ్యాంక్ యూ. బై. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చక్కటి వాక్యాన్ని అందించిన అన్నకి సజీవాహిని తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పవర్ ఆఫ్ క్యారెక్టర్ అనే ఒక థీమ్ ద్వారా ఈ దినాన దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇదే రీతిగా మరొక వారం మనందరం కలుసుకొని దేవుని నామాన్ని మహింపరచుకునేందుకు దేవుని కృప మనందరికీ తోడే ఉండేది కాక. థ్యాంక్ యూ. ప్రైజ్.